తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేడుకలు ఘనంగా జరిగాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి తెలంగాణ తల్లి, గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థులకు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏ పరిధిలో గిరిజనుల అభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టామని, గిరిజనులకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఐటీడీఏ భద్రాచలం తరపున తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనము రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు స్కీమ్ అది త్వరగానే మనము లాంచ్ చేయబోతున్నాము. దానితో పాటు పోడు రైతుదారులకు శుభవార్తలాగా ఇందిరా సౌర గిరి జల వికాసం స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగినది. 6 లక్షల రూపాయల యూనిట్ వాల్యూతో మనమే బోర్ డ్రిల్లింగ్, మోటార్ పెట్టడము, సోలార్ ప్యానెల్ పెట్టడము, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి మొక్కలు పెంచడం వరకు కూడా ఇందిరా సౌర గిరి జల వికాసం ద్వారా మనము చేయవచ్చు. అది కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాము. దానితో పాటు మనకు ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన వాళ్ళకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి మన ఐటీడీఏ భద్రాచలంలో ఉన్న అన్ని మండలాల గిరిజనులకు 5,024 అడిషనల్ ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో అవి కూడా